ఎందుకంత కోపమా? ఎందుకంటే నా మొగుడు నాకంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి, నా మొగుడు నాకంటే ఎక్కువ నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి, నా మొగుడు నాకంటే ఎక్కువ నీ గురించి ఆలోచిస్తాడు కాబట్టి, నేను ఆయన పక్కన ఉండగా కూడా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించే మాట్లాడతాడు. నేనేం పని చేసినా కూడా కళ్యాణ్ అయితే ఇట్లా చేసేది, కళ్యాణ్ అయితే అట్లా చేసేది, కళ్యాణ్ ఇట్లా కళ్యాణ్ అట్లా అని ప్రతి విషయంలో నిన్ను నాతో కంపేర్ చేసి 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 నన్ను మానసికంగా చంపేసిండు. నేనే రోజన్నా ఆయన మనసులోకి వెళ్ళి నిన్ను తీసేయాలనుకున్నా, ఇలా నాకు అవకాశం వచ్చింది, నేను ఆయన మనసులోకి వెళ్ళి తీసేసిన. ఏ తప్పు మాట్లాడతానవే నువ్వు. నువ్వు అసలు ఏమని చూసి ఏమనుకుంటాను? నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టయితే నాకు వచ్చి చెప్తారే. కాదు కాదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉడుతుందన్నప్పుడే నాకు వచ్చి చెప్తారు. అసలు ప్రతి విషయం నాకు చెప్పేటోళ్ళు ఇంత పెద్ద 2 జీవితాలు కలుస్తాయి అన్న విషయం నాకు ఎందుకు చెప్పరు? ఇంత పెద్ద నిజం ఎందుకు దాస్తారు? తప్పు. నువ్వేం చూసి ఏమనుకుంటానవా? నీ మీద ఒట్టు రాజు, నేను ఇదేదో వాళ్ళ మీద కోపంతో చెప్తలేను, నీ మీద ఇష్టంతో చెప్తాన్నా. నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు కాబట్టి చెప్తాన్నా. ఒకవేళ నీకు నేను చెప్పేది నమ్మబుద్ధి కాకపోతే నువ్వే పోయాలని అడుగు. ఏమైందిరా? వచ్చిన కానుంచి అడుగుతానో చెప్తలేవు, డల్గానే ఉన్నావు. ఏమై ఉంటది, కొత్తగా పెళ్ళైంది కదా, అలా పెళ్ళంతో లొల్లైంది కావచ్చు. అందుకే రా, పెళ్ళి చేసుకోవద్దు, ఇట్లా బాధపడద్దు, నా లెక్క ఉండాలి ఫ్రీగా. అవునారా? అంజలేమని అన్నదా? అది అనకుండా ఎప్పుడు ఉంటది, ఏదో ఒకటి అంటనే ఉంటది కదా. అవునా? అదేందిరా, మేము ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీరిద్దరు మంచిగా ప్రేమ ఉన్నట్టే కనబడతారు. మీ ఇద్దరి మధ్యలో లొల్లులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? అసలు ఎందుకు అవుతాయి? నీకేం తెలుసే? అన్నట్టు అప్పుడప్పుడు అది మంచిగానే ఉంటది, కానీ మీ విషయం వచ్చేసరికి కొంచెం లొల్లు పెట్టుకుంటది నాతోనే. అంటే ఇక దానికి కూడా కొంచెం బాధ ఉంటది కదా, ఎప్పుడు నేను దానికి టైం ఇస్తలేను, ఎప్పుడు మీతోనే ఉంటానా. ఆ గొడవ ప్రతిరోజు ఉండేదే మా మధ్య, కానీ మొన్న అయితే కొంచెం ఎక్కువైంది. నాకు కూడా ఆ రోజు అట్లనే అనిపించిందిరా. మేము మీ ఇంటికి వస్తా అంటే ఆమె ఎందుకో ఇబ్బంది పడినట్టు. మరి నువ్వేమనుకుంటానరా? అంటే ఏమన్నా మా నుంచి దూరంగా ఉండాలనుకుంటానువా? అంటే మా నుంచి దూరంగా ఉంటేనే కదా ఆమె సంతోషంగా ఉంటుంది. ఆమె సంతోషం కోసం నువ్వేం చేసినా తక్కువనే, ఎందుకంటే భార్య కదా. పిచ్చానే, ఏం మాట్లాడతావు నువ్వు? అరే, కళ్యాణి అన్నదానికి తప్పే ఉన్నది చెప్పు, అది అన్నది కూడా నిజమే కదా. నీ పెళ్ళానికి దగ్గర ఉండాలంటే మాకు కొన్ని రోజులు దూరం ఉండు. రేపు కళ్యాణికి పెళ్ళి అయినా, నాకు పెళ్ళి అయినా, నా భార్య అయినా, కళ్యాణి భర్త అయినా కూడా మనం ముగ్గురం ప్రతిరోజు కలుస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? దాని కాదురా, అది మనం ముగ్గురం కలిసి ఉండడానికంటే ఎక్కువ కూడా మీ ఇద్దరు నమ్ముతలేదురా. అది నువ్వు వాళ్ళతోని బాగా ప్రేమగా ఉంటాను, కానీ వాళ్ళు నీతో అంతే ప్రేమగా ఉంటారు అనుకుంటాను నువ్వు అంటానే. మొన్న ఏమన్నది తెలుసానే? నేనన్నా వాళ్ళు ఎప్పుడు నాకు అబద్ధం చెప్పరు, ఏ విషయంలో వాళ్ళు నాకు నిజం దాచరు అని చెప్పి. కానీ అదేమన్నదంటే, నువ్వు అట్లా అనుకుంటాను అంతే, కానీ వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తారు, ఏదో ఒక విషయంలో నీకు అబద్ధం చెప్తారు చూడు అన్నది. కానీ మీ మీద నమ్మకంతో నేను ఒకటే మాట అన్నా, నా ప్రాణం పోయినా కూడా వాళ్ళ అబద్ధం చెప్పారు, నన్ను మోసం చేయరు, నా దగ్గర ఏ విషయం దాచరని చెప్పి దాని దగ్గర సవాల్ విసిరొచ్చింది. అదే దానికి ఇంకా మండినట్టున్నది. అంటే నా పిల్లం కంటే కూడా ఎక్కువ మిమ్మల్ని నమ్ముతాను కదా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మిమ్మల్ని నమ్ముతాను కదా, అదే తీసుకోలేకపోతుంది. సరే ఇది ఎప్పటికి ఉండేదే కానీ నేను పోతా, అది మళ్ళీ ఫోన్ చేస్తుంది, దానిలో నాకు. సరేనా? నేను పోయేస్తా. సరేనా? అసలు గుడికి తీసుకుపోవని చెప్పింది, పోయేస్తానే. సరే, బాయ్ రా. అబ్బా, ఇప్పుడు ఫోన్ చేస్తాడు. నేను ఎప్పుడో 8:30కు ఫోన్ చేసిన, గుడికి పోదాం ఇయ్యాల తొందరరా అని. అత్తన్నా అని చెప్పిండు, ఇప్పటికి 11 అవుతుంది, ఇంకా జాడలేదు పత్తలేదు. ఇప్పుడేమో ఫోన్ చేస్తాడు. ఇవాళ ఈయన నమ్ముకొని గిట్లా నేను గుడికి పోకుంటుంటే ఇవాళ గుడికి పోయేదాన్నే కాదు, నేను ఒక్కదాన్ని పోయిందని ఆయమైంది.
ఎన్నిసార్లు చెప్తాడో చేయండి, ఫోనే లిఫ్ట్ చేయ. వచ్చినాక చెప్తా సంగతి. అమ్మతోడే ఇది ఫోన్ కడిగెత్తాను కదా, అప్పుడెప్పుడో 8:30కి ఇది గుడికి రమ్మన్నది, నాకేమో గింత లేట్ అయింది. ఇప్పుడు ఏమంటుందో ఏమో, ఎంత ఫీల్ అవుతుందో. లిఫ్ట్ చేయ ఫోను, మళ్ళా కడిగేసింది. అదో ఎడికి వేస్తానవే? ఏడుకో అత్త, గుడికో అత్త అన్న. అదేంది ఒకదనవేనా? నేను అత్త అని చెప్పినా కదా. అగో ఎప్పుడు 11టికా? నేను నీకు ఎప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా? 8:30కి. నువ్వెప్పుడు వచ్చినావు? 11టికి. అంటే అట్లా కాదే, ఇక వాళ్ళతో కొంచెం ఇంపార్టెంట్. నాకు తెలుసు, నువ్వు పోయేది పని మీద అయితేనేమో తొందర వస్తామని అనుకుంటా. పోయేది పని పాట లేని దోస్తుగాళ్ళ దగ్గరకైనా సాయంత్రం అయినా రావని నాకు ఎరికే. అందుకనే నేనే గుడిపోయి వచ్చిన. గట్లా మాట్లాడతామైంది. కళ్యాణ్ అచ్చుడు కొంచెం లేట్ అయింది, అందుకే అచ్చుడు ఆలస్యమైంది. సరే నాకు తెలుసు, అందుకే అన్నా కదా నేనే పోయి వచ్చిన అని. ఇప్పుడు ఎందుకు అదంతా మాట్లాడతాను? సరే ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. ఎంత మనం పోదాం. అగో మళ్ళా పోతారా గుడికి? ఏమైతే దావే, పోదాం, తీసుకుపోతా. అవసరం లేదు, నీకు అంతలా ఉంటే వాళ్ళనే పట్టుకో, నువ్వేవో. అరే అరే నేను చెప్పేది నే ఒకసారి అంజలి. బా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక లొల్లి పెట్టుకుంటా అనేది. ఇప్పుడు దీన్ని ఎట్లా కూల్ చేయాలి? జోడు 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 ఇట్లా బండి పొంగడికి నేను పోతా, పొంగడికి నేను పోతే మా అయ్య నన్ను కొట్టడు. కళ్యాణ్ ఇక్కడ ఉంది కదా, మా మామలే అంటున్నాడు, మాట్లాడదాం. కళ్యాణి కూడా ముఖం మీద దుంపుతుంది. నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినాయి కానీ నీకు విషయం చెప్పాను. ఏంది చెప్పు. కళ్యాణి నీ మీద నాకు మనసా. కూడా చాలు కానీ ఎందుకు వచ్చినావు? ఏం లేదే, మాయ మీకు మిత్తి పైసలు కట్టమంటే వచ్చిన. అయ్యో అవునా? మా నాన్న లేడు కాదురా ఇంట్లో. లేడా? నీ అడిగినట్టు అయింది. ఏంది? ఏం లేదు కానీ ఎటు పోయిండా మీ అయ్యా? మొన్ననే అడ్లు నానబెట్టిండు, అవి మొలకొచ్చినాయని అలకడానికి వేయండు. ఏంది మొలకలు కట్టడానికి ఏంటా? అట్లా అయితే 2-3 గంటల దాకా రాడు. రాయ్ మా ఇద్దరం ముచ్చట పెట్టుకుందాం. రేయ్ ఇది మా ఇల్లు. అయితే ఏమైతుంది, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. ఒకవేళ మీ అయ్య వచ్చి చూసినా కూడా ఫ్రెండ్స్ అని అనుకుంటాడు, ఏం కాదు. అవునరా, అదే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. మనం ఎందుకో అందరినీ మోసం చేస్తున్నాం అనిపిస్తుందిరా. ఆ రోజు చెప్పలేదా నేను రాజుగారికి మన విషయం చెప్దామా అని? ఫోన్ చేసి రమ్మంటే నువ్వు వేరే విషయం చెప్తివి. ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వచ్చాక నీకు తెలుస్తలేదా మనం అందరు మోసం చేస్తున్నామని? అరే నేను ఒక రాజుగాని గురించి మాట్లాడతలేనురా, ఊరందరి గురించి మాట్లాడతానా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటానమని తెలిసినా, ప్రేమించుకుంటానమని తెలిసినా వాళ్ళ దగ్గర నిజం దాచినట్టు అవుతుంది కదా. అరే నాకు విషయం అర్థం కాదు. ఆడని మొగోళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవద్దా? ఫ్రెండ్షిప్ చేసుకున్న పెళ్లి చేసుకోవద్దా? అసలు ప్రేమకు పునాదే ఫ్రెండ్షిప్ కాదే. ఎంత గొప్ప ప్రేమ అయినా స్నేహంతోనే మొదలవుతుంది, పెళ్లితోనే ముగుస్తుంది. ఆ విషయం నీకు ఎందుకు అర్థమవుతుంది? ఆ విషయం నాకు అర్థమైతాందిరా, కానీ ఊరోళ్ళకి అర్థం కావాలి కదా. అరే రోడ్డు పంట ఎవరైనా ఇద్దరు అన్న చెల్లెలు పోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏమో ఉన్నది అని అనుకునేటోళ్ళు, కానీ మనం పోతే ఎవరైనా తప్పుగా మాట్లాడినా కూడా లేదు లేదు వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అని మాట్లాడుకుంటారు. అంత నమ్మకం రా మన మీద వాళ్ళకి. ఏంది ఊరోళ్ళు అంటావు? ఊరోళ్ళ కోసం బతుకుతానవా, నీ కోసం నువ్వు బతుకుతానవా? రాజుగానికి ఎప్పుడు మన బాధ్యత, ఎందుకంటే మన దోస్తుగాడు కాబట్టి. ఊరోళ్ళ గురించి మనకు అనవసరం. ఏంది ఊరోళ్ళతో మనకు అనవసరమా? ఏం మాట్లాడుతానోరా? మనం పెళ్లి చేసుకొని ఉండాల్సింది ఇదే ఊర్లో. మనుషులతోని మనుషులకు అవసరం రా, జంతువులతోని కాదు. ఏం మాట్లాడతారో సంబంధం లేకుండా. కళ్యాణి ఇదంతా కాదే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇవన్నీ అడ్డు కావే. కానీ నువ్వేం చెప్తాను, కారణాలు వెతుక్కుంటాను. నేను అనేది అట్లా కాదురా. ఇంకెట్లా అంటున్నావు మరి? ఇదంతా కాదు, నీకు 4 రోజులు టైం ఇస్తా. రాజుగాని చెప్పు, మీ నాన్నకి చెప్పి ఒప్పేమని చెప్పు, లేకపోతే నాతో రా, లేచిపోదాం. ఏం మాట్లాడతానోరా? ఇక మాట్లాడడానికి ఏం లేదు, చెప్పినా అంతే, నీ ఇష్టం ఇక. అరే గణేష్ గణేష్ ఎంత చెప్పినా ఇంతే. అయ్యో రామశంకర, చెప్తా మీ సంగతి. శని అవ్వ, దీన్ని నేను కళ్యాణి వాళ్ళ ఇంటికి పంపించి అర్ధగంటకి ఎక్కువ. ఇది ఏం ముచ్చట పెడతాందో ఏందో అర్థం కాదు. అరే పోయిన పని చూసుకొని వస్తే అయ్యే పీకు ఇంతసేపా? ఈడ మొగుడు ఉన్నాడు, వానికి అంటి పెట్టాలని దీనికి ఇంత కూడా లేదు. కుంప తీసి నేను చేసిన అని చెప్పి అప్పుడు పగ తీసుకుంటాను అయ్యింది. వచ్చింది కదా, ఇంకెంత నిమ్మలంగా వస్తాను చూడు. నువ్వు అసలు మనిషిపోయినా అనే పోతాటేనా అనే ఇంతసేపు ముట్టిన వాటే పోయి. అయ్యో రామశంకర,
నీ మొత్తం ముచ్చట చెప్పేదాకా ఆగుతావా ఆగవా? నీ పోయిందాడు ఇంకో పనికైతే నాకు ఇంకో ముచ్చట తెలిసింది. ఏం ముచ్చట తెలిసింది? అసలు నేను ఎందుకు పంపినా నేను? అరే కళ్యాణ్ వాళ్ళకు ప్రతి సంవత్సరం టమాటా పంట వస్తుంది, అందులోకి పోయి నువ్వు ఏరుకొచ్చుకోవే మంచి మంచి టమాటాలు అని చెప్పి పంపించిన. అదే నేను పోతే ఈ టమాటా ఖరాబ్ అయింది, ఆ టమాటా కుళ్ళిపోయిందని చెప్పి నా మీద వాడు ఇడతామని చెప్పి నేను పంపించిన. నీ టమాటాల ముచ్చట ఆపు. ఆ టమాటాల తర్వాత ఎప్పుడన్నా తీసుకోవచ్చు, ముందు నేను చెప్పేది నువ్వు. ఏంటిది ఏంటిది చెప్పేంటిది? కాదు, నాకు ముచ్చట చెప్పు ఫస్ట్. కళ్యాణ్ గణేష్ ఫ్రెండ్సా లవర్సా? సరిపోయింది, ఇక నాతోని కళ్యాణ్ అనుమానించుడు అయిపోయింది. ఇప్పుడు గణేష్ గారి మీద పడ్డావా? ఏం చెప్తే ఏం చేసుకొచ్చినవే నువ్వు? ఏం మాట్లాడతానవే నీ పిసా? ఏం మెంటలోడా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం సమానం చెప్పండి? చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు కదనే. సరే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతారు, లేచిపోడు గురించి ఎందుకు మాట్లాడతారు? నాకు తెలిసి ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా లేచిపోదాం పెళ్లి చేసుకుందాం అని అయితే మాట్లాడారు కదా. ఎవరు మాట్లాడుకున్నారు? ఏమని మాట్లాడుకున్నారు? ఇప్పటిదాకా నేను ఎవరి గురించి అయితే మాట్లాడినో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. హే, అసలు నువ్వేం చెప్పాలనుకుంటానో చక్కగా చెప్పు. సరే, నేను చెప్తే ఇని తట్టుకునే గుండె ధైర్యం నీకుందా? నువ్వు ఫస్ట్ ముచ్చట చెప్పు. గుండె ధైర్యం ఉందా లేదా అనేది నేను తర్వాత చెప్తా. నువ్వెవరినైతే నమ్ముతాన్నావో, నువ్వెవరైతే నీకు నిజం తప్ప అబద్ధం చెప్పారనుకుంటున్నావో, నువ్వెవరైతే నేను మోసం చెయ్యారనుకుంటున్నావో వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ కాదు లవర్స్ అని నేనంటన్నా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కళ్యాణి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే లేచిపోదాం అనుకుంటారు. అది నా కళ్ళతో నేను చూసినా, నా చెవులతో నేను విన్నా. ఏ తప్పు మాట్లాడతానవే నువ్వు అసలు ఏమని చూసి ఏమనుకుంటాను? నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టయితే నాకు వచ్చి చెప్తారే. కాదు కాదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉడుతుందన్నప్పుడే నాకు వచ్చి చెప్తారు. అసలు ప్రతి విషయం నాకు చెప్పేటోళ్ళు ఇంత పెద్ద 2 జీవితాలు కలుస్తాయన్న విషయం నాకు ఎందుకు చెప్పరు? ఇంత పెద్ద నిజం ఎందుకు దాస్తారు? తప్పు. నువ్వేం చూసి ఏమనుకుంటానవా? నీ మీద ఒట్టు రాజు, నేను ఇదేదో వాళ్ళ మీద కోపంతో చెప్తలేను, నీ మీద ఇష్టంతో చెప్తాన్నా. నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు కాబట్టి చెప్తాన్నా. ఒకవేళ నీకు నేను చెప్పేది నమ్మబుద్ధి కాకపోతే నువ్వే పోయాలని అడుగు. అక్కకి రీలేదమ్మా, అక్కకి నచ్చలే కావచ్చు. ఈ రీల్ అయితే పక్కా నచ్చుద్ది. అక్క ఈ రీల్ వేద్దామా? ఇది కూడా నచ్చలే కావచ్చు. అక్క ఈ రీల్ అయితే పక్కా 100% నచ్చుద్ది. అక్క ఈ రీల్ వేద్దామా? అక్క ఓ అక్క, ఏమైంది అక్క? నీకు ఇంతసేపు పెడుతున్నావు, సప్లై ఎత్తలేవు? ఏం లేదురా. ఏం లేదంటున్నావు, మరి ఎందుకు సప్లై ఎత్తలేవు అక్క? కొంచెం తలకాయ నొచ్చినట్టు అవుతుంది. నువ్వు ఇంటికి పో, నేను రీల్స్ చేసేటప్పుడు చెప్తా, అప్పుడు మళ్ళొద్దు. రాజు దారా. కళ్యాణి, ఏమైందిరా గిట్ల వచ్చినావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం కాలేదే, నీతో మాట్లాడబుద్ది అయింది, అందుకే వచ్చిన. మరి ఏమైంది అంత ఏటో ఉన్నావు? జరిగిట్లా వచ్చిందా? హాస్పిటల్ పోదామా? అవసరం లేదే, ఒకసారి గణేశానికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తావా? దేనికి రా, ఏమైంది? ఏం కాలేదే, నా మనసే కొంచెం మంచి లేదు. మీ ఇద్దరితో మాట్లాడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని రమ్మంటాను. ఒకసారి ఫోన్ చేసి రమ్మని. సరే, నేను చేస్తున్నాను. అరే రాజు, ఏమైంది రా అంత రందికొద్దున్నావు? కళ్యాణ్ ఫోన్ చేసి రాజుగాడు ఎట్లా ఉన్నాడు జల్దీ రా అని ఫోన్ చేసింది. అసలు ఏమైందిరా? రందేం లేదురా, ఒక చిన్న కన్ఫర్మేషన్ గంతే. నాకు ఎట్లా అడగనో అర్థమైతలేదు, కానీ అడగక తప్పది. మీరిద్దరూ నా దగ్గర ఏమైనా దాస్తాను లారా? అరే అడిగేది మిమ్మల్నేరా, మీరిద్దరూ నా దగ్గర ఏమైనా దాస్తానులా? ఏం దాస్తలేరు కదా, చెప్పుర్రా. అరే ఏం దాస్తావురా? అసలు ఏమున్నాయని?
మనం చిన్నప్పటికెళ్ళి ఏ విషయమైనా కూడా చెప్పుకుంటాం కదా, మన మధ్య దాపరికాలు ఎందుకుంటా చెప్పు. అదే లేవురా. నాకు ఆ విషయం ఎప్పటి నుంచో తెలుసురా. మన ముగ్గురు మధ్య అసలు ఏం దాపరికాలు ఉన్నాయి, మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ ఈ అంజలి ఉన్నది చూడు, ఆ అంజలే తాపకోసారి వాళ్ళిద్దరు నీకు అసలు నిజం చెప్తానులా, అన్ని చెప్తారా నీకు, నీ దగ్గర ఏ విషయం దాచరా అని చెప్పంటది. ఇంకేమంటాంది మొన్న ఇయాలే మొన్న ఎక్కడిది ఇవాళ వచ్చి నాతో ఏమంటాంది, ఓ పిచ్చోడా వాళ్ళిద్దరు లవర్సు, నిన్ను మోసం చెప్తాను, నీకు అబద్ధం చెప్తాను, వాళ్ళు నిన్ను ఎండిపోటు కొడతాను, ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది, నువ్వు వాళ్ళని పిచ్చిగా నమ్ముతానవరా పిచ్చోడా అని చెప్పి. అదంతా నిజమేరా? ఏంటిదేమన్నావే? అంజలి చెప్పింది నిజమే. కళ్యాణి జోకులు చెత్తలేవు కదనే? జోకులేం లేవురా, ఇప్పుడు చెప్తాను నీకు. మేమిద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటాను. మరి నాకెందుకు చెప్పలే? నేనంత కానూన్ అయిపోయినారా మీకు? అరే అట్లేం లేదురా, చెప్పేది రా కొంచెం. 20 ఏళ్ళ నుంచి మనం ముగ్గురం దోస్తానులాం కదరా, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాలనుకున్నారంటే ఇంకెన్ని దాచిపెట్టిరా నా దగ్గర? ఏం లేదురా, ఇది ఒక్కటే దాచిపెట్టినాం. నిన్ను మోసం మాట్లాడకల్యాని. అంజలి చెప్తా అంటే అది పిచ్చిది అనుకున్నా ఇన్ని రోజులు, కానీ నన్ను పిచ్చోని చేసింది మీరా? అరే అట్లేం లేదురా, నువ్వు అట్లా అస్సలు అనుకోకు ప్లీజ్. అరే 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 నేను చెప్పేది రా కొంచెం. వీడు ఎప్పటి నుంచో చెప్దాం అన్నాడురా, నేనే ఆపిన. అసలు నీకు మా ప్రేమ మొదలైనప్పుడే చెప్పాల్సింది, అప్పుడు చెప్పలేకపోయినాం. తర్వాత చెప్తే నిన్ను మోసం చేసినట్టు అవుతుందని భయపడి చెప్పలేదురా. ఇప్పుడు చెప్దాం అనుకున్నాం, ఈలోపు నీకే ఇట్లా తెలిసిపోయింది. ఇప్పుడు మాత్రం మోసం చేస్తలేరని ఎందుకు అనుకోనరా? ఇప్పటికి కూడా అదే అనుకుంటాను. ఎప్పటి నుంచి ప్రేమించుకుంటాను మీరు? 3 సంవత్సరాల నుంచి. మూడు సంవత్సరాల నుంచా? అంటే ఈ 3 సంవత్సరాలు మీరు నన్ను మోసం చేసిర్రా, లేకుంటే నన్ను పిచ్చోని చేసిర్రా? అంజలి ప్రతిసారి ఈ విషయం నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఓ పిచ్చిదానా, మా ముగ్గురు మధ్య అసలు దాపరికాలు ఉండయే అని దాన్ని పిచ్చిది అనుకునేటోని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, అది కాదు పిచ్చిది, మీరిద్దరు కలిసి నన్ను పిచ్చోని చేసిర్రాని. అట్లా అనుకోకురా, నేను చెప్పేది కొంచెం వినరా. ఏమి నన్నే ఏమి వినాలి చెప్పు? 3 సంవత్సరాల నుంచి మీరిద్దరు ప్రేమించుకుంటారన్న విషయం నా పక్కకే ఉండి, నా దగ్గరనే ఉండి, నేను పోయిన తర్వాత మీరు ప్రేమించుకుంటా అంటే నేను పిచ్చోని అయిపోయినా కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అరే కళ్యాణి, నీకు వాని మీద ప్రేమ వచ్చినప్పుడు, నీకు వాని మీద ఇష్టం ఏర్పడినప్పుడు నాకు ఒక్కసారి నీకు చెప్పాలనిపించలేదా? అరే గణేష్, నీకు కళ్యాణి మీద ఫీలింగ్స్ వచ్చినప్పుడు, కళ్యాణి నువ్వు ప్రేమిస్తావేమో అని నీకు డౌట్ వచ్చినప్పుడు ఒక్కసారి నాతో పంచుకోవాలనిపించలేదా? ఏం మనసులు ఉండరే? నేను వేసుకునే బట్ట నుంచి ప్రతి విషయం మీకు చెప్తా కదనే. నాకు తల్లిదండ్రులు లేరు, నిన్నే తల్లి అనుకున్నా కదనే కళ్యాణి. నన్ను ఎట్లా మోసం చెబుతుంది నీకు? ఇవాళ నా భార్య చెప్పింది నిజమైనందుకు నేను తాను చేతిలో ఓడిపోయినా. ఇప్పుడు ఈ ముఖం ఎట్లా చూపారో నాకు అర్థమైతే లేదే. 3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చి మీరు నా దగ్గర ఏదైనా దాస్తానని చెప్పే వరకు నాకు ఈ విషయం చెప్తలేరు మీరు. ఎట్లా తీసుకోవాలి నేను ఇది? ఎట్లా తీసుకోవాలి? గిట్లా ఫీల్ అవుతావా అనేరా? మేము ఎప్పటి నుంచో చెప్పాలి. మరి ఎట్లా ఫీల్ కావాలి? ఏం చేయాలి చెప్పు? బాధపడడం చాలా తక్కువనే దీనికి. రాజు, అదే ఈరోజుతోనే మీకు నా ముఖం చూపెట్టకు.
రాజు అట్లా మాట్లాడక ఆగురా. అదే అదే కళ్యాణి, నాకు తెలిసి తెలియక నేను నీ దగ్గర ఏం తప్పు చేయలే. నేను నీతో ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలే, లేకుంటే నీకు నేను ఏమన్నా చేయాలి. అరే నేను కూడా నీతో ఎప్పుడు ఏ మాట కూడా అబద్ధం చెప్పలే, ఏ ఒక్క విషయం నీకు అన్యాయం చేయలేరా. కానీ నన్ను అంత పిచ్చోళ్ళని చేసారా మీరు. అదే మీ బతుకు మీరు బతుకుర్రి, నా ముఖం మీకు చూపించుకోలేను. రాజు వద్దురా, అవసరం లేదు. అట్లా మాట్లాడదు. లేదు, వద్దు. ఇంకొకటి, నా దగ్గర ఈ విషయం దాచిల్లంటే ఇంకెన్ని విషయాలు దాచిల్లో. అరే అట్లేం లేదు రా. ఏం దాయలేదురా, ఇది ఒక్కటే దాచిపెట్టినాం రా. వద్దు. అరే బాధను చంపుకోవడానికి నవ్వబుద్ధి అవుతుంది కానీ రాజు మేము చెప్పేది కొంచెం వినరా. అంతే. రాజు అరే రాజు కళ్యాణి ఇప్పుడు ఏం చేద్దామే? రాజుగాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే ఆ శవం ముందు ఏడ్చిండ్రా. నేను వెళ్ళి చేయి పట్టుకోగానే ఆ ఏడు పాపిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవలేదు, కానీ ఈరోజు నా వల్ల ఏడ్చిండు. ముందు ఆ ఏడు పాపాలరా. అంటే ఇప్పుడు పోయి అని బ్రతిమాలు కూడా కూర్చుంటావు ఏంది? కూసుంటా కాదు, కూసుంటాం. వీలైతే వాని కాళ్ళైనా మొక్కుతాం, ఎందుకంటే మన వైపు తప్పుంది కాబట్టి. ఏంది తప్ప? తప్ప తప్పు 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 తప్పేమున్నదే? ప్రేమించుకున్నాడు తప్ప? ప్రేమించుకున్నాడు తప్పు కాదు, వానికి చెప్పకుండా చేసుడు తప్పు అంటానా. వాడు నిజంగానే మన దోస్తుగాడైతే అరే నాకు చెప్పకుండా ప్రేమించుకున్నారు కదా అని అలగాలి, ఒక్క దెబ్బ కొట్టాలి, తిట్టాలి, మళ్ళీ మన వెనక నిల్చోవాలి, మన నాన్న దగ్గరకు పోయి ఒప్పియాలి మన పెళ్లికి. అంతేగానికి అలిగిపోవడేందే? వాడిని మాత్రం బ్రతిమలాడడం నాకైతే అసలు నచ్చది. ఏం మాట్లాడుతున్నారా? రేపు మన పెళ్లి చేసేది వాడే. ఇదంతా మనసులో పెట్టుకొని రేపు ముందు పడకుండా అప్పుడేం చేస్తావు? అట్లా అని చెప్పి ఇప్పుడు వాని దగ్గరకు పోయి అడుకుంటావా? అరే నాకు పెళ్లి అయ్యిరా అని. అడుకునేదో వాడిని ఎందుకు అడుకోవాలి? రమేష్ గారు లేడా, సురేష్ గారు లేడా, వెంకయ్య లేడా, మన దోస్తులు కరువేరా? వాడిని అడగాలి ఎందుకు? వానికి నిజంగానే మన మీద అభిమానం ఉంటే వాడే మన పెళ్లి చేస్తాడు. వానికి అభిమానం లేదు కాబట్టి ఇట్లా వేడు. వాడిని మాత్రం బ్రతిమలాడు నాకు అసలు నచ్చది, చెప్తానా? రే నీకేం తెలియదు, నేను ఇప్పుడే పోయి వాని ఇంటికి పోయి మాట్లాడతా. అరే నేను చెప్పేదినే. ఏంటిది కళ్యాణి, ఏదో ముచ్చట చెప్దామని మా ఇంటికి వచ్చినావు? ఏందో జల్దీ చెప్పు, మళ్ళీ నాకు బాగా పనులున్నాయి. ఏం లేదు అంజలి, రాజు లేడా? అయ్యో రామశంకరా, అప్పుడు మీ ఇంటికనే వచ్చిండు కదా, మళ్ళీ అప్పటి వరకు ఇంటికి రాలే. కొంపదీసి నన్ను తప్పేయండి అయ్యింది. నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తానా, నా ఫోన్ అస్సలకే ఎత్తుతలేడు. ఒకసారి నీ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఎవా మాట్లాడతా. ఇంకేం మాట్లాడతావు రామశంకరా? మాట్లాడేటి అన్ని అయిపోయినాకనే ఆయన మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఉన్నాడు. ఇంకా మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడతావు? సరే అంజలి, మేమిద్దరం ప్రేమించుకుంటానమన్న విషయం మాతోనున్న రాజుకే తెలియలే. నిన్నగాక మొన్న వచ్చింది దానివి, నీకెట్లా తెలుసు? ఇప్పుడు నాకెట్లా తెలిసింది అనేది పక్కన పెట్టారు కళ్యాణి. ఇప్పుడు మీ బండారం మొత్తం మావనికి తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలనో అది ఆలోచించుకోర్రి. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన అంజలి. నా వల్ల రాజు బాధపడ్డాడు, వాని క్షమించమని అడిగి అట్లనే మా పెళ్లి చేయమని బ్రతిమలాడదామని వచ్చిన. అయ్యో రామశంకరా, ఏంది మీరింకా మోసం చేసిందే గాక మీ ఇద్దరు పెళ్లి ఏమని నా మొగుడిని అడగడానికి వచ్చిర్రా? సిగ్గుండాలే కొంచెమన్నా. ఇగో కళ్యాణి, గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇదే అవకాశంగా తీసుకొని నా మొగుడిని మీతో మాట్లాడినయ్యా, మీ దగ్గరికి రానియ్యా. నేనేం చేస్తానో చూడు. అయినా మీరు చేసిన మోసం ఆయనకు తెలిసినాక ఆయననే నీతో మాట్లాడాడు, మీ దగ్గరికి రాడు. నువ్వు ఇట్లూకోక మా ఇంటికి వచ్చుకుంటా పోయినావు అనుకో, ఆయన మనసు మారుతుంది కావచ్చు. చెప్తానా కళ్యాణి, మీరు పెళ్లి చేసుకుంటారా, సత్తారా, బతుకుతారా నాకు తెలియదు. కాకపోతే మా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండదు. అసలు ఎందుకు అంజలి మేమంటే అంత కోపం నీకు? మేము ఏం చేసినాం? అసలు ఏం అన్యాయం చేసినాం? ఏం పాపం చేసినామని నీకు అంత కోపం మా మీద? ఎందుకంత కోపమా? ఎందుకంటే నా మొగుడు నాకంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి, నా మొగుడు నాకంటే ఎక్కువ నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి, నా మొగుడు నాకంటే ఎక్కువ నీ గురించి ఆలోచిస్తాడు కాబట్టి, నేను ఆయన పక్కన ఉండగా కూడా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించే మాట్లాడతాడు. నేనేం పని చేసినా కూడా కళ్యాణ్ అయితే ఇట్లా చేసేది, కళ్యాణ్ అయితే అట్లా చేసేది, కళ్యాణ్ ఇట్లా, కళ్యాణ్ అట్లా అని ప్రతి విషయంలో నిన్ను నాతో కంపేర్ చేసి 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 నన్ను మానసికంగా చంపేసిండు. నేనే రోజన్నా ఆయన మనసులోకి వెళ్ళి నిన్ను తీసేయాలనుకున్నా, ఇలా నాకు అవకాశం వచ్చింది, నేను ఆయన మనసులోకి వెళ్ళి తీసేసిన.
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో కళ్యాణి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడదైనా కూడా తన భర్త ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా భరిస్తుంది కావచ్చో గాని తన స్థానంలోకి ఇంకొక అమ్మాయి వచ్చినా, తన భర్త మనుషులకు ఇంకొక అమ్మాయి ఉందని తెలిసినా, తన భర్త ఆలోచనలకు ఇంకొక అమ్మాయి వస్తుందని తెలిసినా కూడా అస్సలు భరించది. నా బాధ నీకు ఇప్పుడు అర్థం కాదు కళ్యాణి. అంటానో కదా పెళ్లి చేసుకుంటా అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భర్త జీవితంలో కూడా ఇంకొక అమ్మాయి వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నా బాధ. అప్పుడు నువ్వు నన్ను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటావు.